హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గ్రూప్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనము ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా సెటప్ చేయాలి అనేది ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ ప్లాట్ఫామ్ అనేది మనందరికీ కూడా ఒక ఫ్రీ టైర్ అకౌంట్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇందులో ఫ్రీ అకౌంట్ ఉంటుంది, అలాగే పెయిడ్ అకౌంట్ కూడా ఉంటుంది. ఓకే, సో ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనకి ఇందులో అన్ని సర్వీసెస్ ఇంక్లూడ్ కావు, కానీ సో చాలా వరకు ఇంపార్టెంట్ సర్వీసెస్ అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, సో మనం కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో యూజ్ చేసుకొని ఆ తర్వాత ఎస్ మనకి ప్లాట్ఫామ్ సెట్ అవుతుంది, బాగానే ఉంది అనుకుంటే అప్పుడు మనం పెయిడ్ వెర్షన్కి కన్వర్ట్ అయిపోవచ్చు. ఓకే, సో ఇక్కడ మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో మనం ఏదైతే ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటామో ఈ ఫ్రీ అకౌంట్ అనేది ఇంతకు ముందు 12 months అంటే 1 year ఫ్రీ అకౌంట్ అనేది వచ్చేది. ఎప్పటి వరకు? సో డిసెంబర్ 2025 డిసెంబర్ వరకు. ఓకే, సో 2025 డిసెంబర్ తర్వాత రీసెంట్గా 2025 డిసెంబర్ తర్వాత ఎవరైతే అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏం చేశాడంటే, సో కేవలం 6 months మాత్రమే ఫ్రీ టైర్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఈ 6 months అకౌంట్ని మనం సెటప్ చేసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే మనకి క్రెడిట్ బేస్డ్, అంటే సో మనకి ఫస్ట్ ఒక $100 మనకి అకౌంట్లో యాడ్ చేస్తాడు. ఆ $100కి తగ్గట్టుగా రిసోర్సెస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం యూజ్ చేస్తూ ఉంటే మరొక $100 వరకు ఇస్తాను అని చెప్పి చెప్తాడనమాట. ఓకే, సో డిఫరెంట్ సర్వీసెస్ మనం యూజ్ చేస్తున్న కొద్దీ అవి కూడా యాడ్ అవుతాయి అన్నట్టు. సో ఓవరాల్గా అప్ టు $200 వరకు మన అకౌంట్లో ఫ్రీ క్రెడిట్స్ అనేవి యాడ్ చేస్తాడు. ఆ మనీ అయిపోయినంత వరకు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో లేదు అంటే ఓవరాల్గా 6 months అయినా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంతేగాని ఇప్పుడు కొత్తగా 1 year కాదు. మీరు ఏదైనా రిసోర్సెస్ చూస్తున్నప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ 12 months ఫ్రీ అన్నారు అంటే దట్ ఈస్ ఏ ఓల్డ్ ట్యుటోరియల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఓకే, రైట్. సో మొత్తానికి ఎస్ మనకి 6 monthsలో ఈ అప్ టు $200 వరకు ఏదైతే క్రెడిట్ ఇస్తారో దాని వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. వన్స్ అది దాటి మనం వెళ్ళిపోయినా, లేదు సో ఫ్రీ అకౌంట్లో ఏవైతే ఇంక్లూడ్ కావో వాటిని మనం యూజ్ చేయడానికి ట్రై చేసినా మనకి ఈ అమౌంట్ అనేది పడుతుందన్నమాట. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీ అకౌంట్ ఇచ్చినా కూడా స్టార్టింగ్లో కంపల్సరిగా ఒక పేమెంట్ మెథడ్ అనేది యాడ్ చేయమని చెప్తారు. ఓకే, సో గ్లోబల్ ఏడబ్ల్యూఎస్ ప్లాట్ఫామ్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కంపల్సరిగా క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ అనేది ఉండాలి. అదే ఏడబ్ల్యూఎస్ ఇండియా ప్లాట్ఫామ్లో కనుక యాజ్ అన్ ఇండియన్ మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనకి యూపీఐ ఆప్షన్ కూడా ఇస్తున్నారు, కాబట్టి క్రెడిట్ కార్డ్ మ్యాండేటరీగా ఉండాల్సినటువంటి రూల్ లేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా యూపీఐ ఆప్షన్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి. ఓకే, రైట్. సో మొత్తానికి ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏవైతే ఫ్రీ అని చెప్పి చెప్తారో వాటిని యూజ్ చేసుకోవడం వరకు మాత్రమే మనకి ఫ్రీ అనమాట. అది కూడా 6 months, అది కూడా వాళ్ళు ఇచ్చిన క్రెడిట్స్ అయిపోయినంత వరకు మాత్రమే. ఓకే, అది దాటినా లేదు వాళ్ళు ఏవైతే ఫ్రీలో ఇంక్లూడ్ చేయరో వాటిని యూజ్ చేసినా కంపల్సరీగా మనకి మనీ అనేది పడుతుంది. అందుకే ముందు పేమెంట్ మెథడ్ని యాడ్ చేయమంటారు. సో మనం యూపీఐ యాడ్ చేస్తే యూపీఐ నుండి కట్ అయిపోతాయి, డెబిట్ కార్డ్ యాడ్ చేస్తే డెబిట్ కార్డ్ నుండి, లేదు క్రెడిట్ కార్డ్ యాడ్ చేస్తే క్రెడిట్ కార్డ్ నుండి వాళ్ళు దానికి తగ్గట్టుగా ఛార్జ్ చేసుకుంటారు. మనం జాగ్రత్తగా ఫ్రీ రిసోర్సెస్ని మాత్రమే యూజ్ చేసుకుంటే ₹1 కూడా మనకి ఛార్జ్ అన్నది అవ్వదనమాట. ఓకే, సో మరి ఒక ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, సో ఒక ఫ్రీ టైర్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి సో ఈమెయిల్ అడ్రస్ ఒకటి కావాలండి, అలాగే ఒక ఫోన్ నెంబర్ ఒకటి కంపల్సరీగా మనకి కావాలి. సో అలాగే మనము ఏదో ఒక పేమెంట్ మెథడ్ అంటే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఒక యూపీఐ కానీ మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, రైట్. సో మనము ఇండియా బేస్డ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి సో క్రియేట్ అండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ విత్ ఇండియా అని చెప్పి అంటున్నాను. సో అంటే ఇక్కడ మనకి క్లియర్ స్టెప్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ స్టెప్స్ అన్నీ యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇక్కడ క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీద క్లిక్ చేస్తాము. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ వెబ్ సర్వీసెస్ హోమ్ పేజ్ ఏదైతే ఉందో హోమ్ పేజ్కి వెళ్తాము, వెళ్ళి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని చెప్పి క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే మనకి సో ఏదైతే 6 monthsకి తగ్గట్టుగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతోంది కదా. సో ఇక్కడ మనకి ఏదైతే ఈమెయిల్ అడ్రస్ అలాగే ఒక అకౌంట్ నేమ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో మన ఈమెయిల్ అడ్రస్ అకౌంట్ నేమ్తో మనం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఫోన్ నెంబర్ కూడా అడుగుతుందండి. ఆ ఫోన్ నెంబర్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది.
ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక ఈమెయిల్ అడ్రస్ రెడీ చేసుకోవాలి. ఇది ఆల్వేస్ అవైలబుల్ ఉండే ఈమెయిల్ అడ్రస్నే మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది రూట్ యూజర్కి సెట్ అయ్యేటటువంటి ఈమెయిల్ అడ్రస్. ఇది ఉంటేనే టోటల్ AWS అకౌంట్ అంతా కూడా మనం మేనేజ్ చేయగలుగుతాం కాబట్టి ఓకే. సో మనం ఈమెయిల్ అడ్రస్ ఒకటి కరెక్ట్గా యూజ్ అయ్యేది మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ప్రతి అకౌంట్కి కూడా మనం అకౌంట్ నేమ్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఎందుకంటే ఒక కంపెనీ ఒక అకౌంట్నే మెయింటైన్ చేయదండి. ఓకే. సో ఒక కంపెనీ అనేది మల్టిపుల్ అకౌంట్స్. సో కొన్ని కంపెనీస్ అయితే మనకి హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఏం చేస్తారంటే ప్రతి ఎన్విరాన్మెంట్కి సపరేట్ అకౌంట్, ప్రతి బిజినెస్కి సపరేట్ అకౌంట్. ఒక కంపెనీ అండర్లో డిఫరెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు, డిఫరెంట్ బిజినెసెస్ రన్ చేయొచ్చు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అకౌంట్ అనమాట. ఒక్కొక్క ఎన్విరాన్మెంట్కి ఒక్కొక్క అకౌంట్, అలాగే ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క అకౌంట్, ఇలా మల్టిపుల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. దానివల్ల మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది, అలాగే కాస్ట్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఓకే. సో మనం అకౌంట్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఈమెయిల్ అడ్రస్తో పాటు అకౌంట్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ అకౌంట్ నేమ్ కూడా ఎలా ఇస్తూ ఉంటారంటే ఫస్ట్ కంపెనీ నేమ్, ఓకే. సో ఆ తర్వాత ఏదైతే ప్రోడక్ట్ ఉందో ప్రోడక్ట్ నేమ్, ఆ తర్వాత ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో ఎన్విరాన్మెంట్ నేమ్, వీటన్నిటిని కలిపి ఒక అకౌంట్ నేమ్గా ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనకి తెలుగు వెబ్ గురు ఉందో TWG అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ మనం క్రియేట్ చేస్తాం కాబట్టి మన ప్రోడక్ట్ కోర్సెస్, అలాగే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంటా, టెస్టింగ్ ఎన్విరాన్మెంటా, దేనికోసం క్రియేట్ చేస్తున్నాం, ఇలాగా కంపెనీ నేమ్, ఓకే, ప్రోడక్ట్ నేమ్, అలాగే ఎన్విరాన్మెంట్ నేమ్, వీటన్నిటిని కలుపుతూ జనరల్గా అకౌంట్ నేమ్ అనేది సెట్ చేస్తారు. దానివల్ల ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి ఉంటుందన్నమాట. ఓకే. సో వీటిని రెడీ చేసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నాను. సో మనము పర్సనల్ అకౌంటా బిజినెస్ అకౌంటా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బిల్లింగ్ కోసం ఒక డెబిట్, క్రెడిట్ ఆర్ UPIని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పాన్ నెంబర్ని అడుగుతారు కాబట్టి పాన్ నెంబర్ని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మన పాన్ కూడా ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో పాన్ కార్డ్ని కూడా మనం ఫ్రంట్ సైడ్ ఒక పిక్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇదంతా కూడా మన ఐడెంటిఫికేషన్ కోసం. ఓకే. సో వీటన్నిటిని రెడీ చేసుకొని ఇంకా మనం యాక్షన్లోకి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు ఒకసారి అకౌంట్ మనం క్రియేట్ చేయడం ప్రాక్టికల్గా చూసేద్దాం. ఇంకా సో మా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను, అలాగే అకౌంట్ నేమ్ వచ్చి సో ఫస్ట్ కంపెనీ నేమ్, ఓకే, ఆ తర్వాత ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్, ఓకే. సో ఆ తర్వాత ప్రొడక్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్గా ఎలా ఇస్తున్నాను నేను, సో TWG courses related and environment is production environment. So we are creating courses and we are uploading those courses somewhere else, right? So దాని గురించి ఒక వెబ్సైట్ ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నాము కోర్సెస్కి రిలేటెడ్గా. సో దానికోసం అని చెప్పి నేను ఈ విధంగా అకౌంట్ నేమ్ అనేది ఇస్తూ ఉన్నాను. సో వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని చెప్పి అంటాను. సో అనగానే మన ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుందండి. సో ఆ వెరిఫికేషన్ కోడ్ ఏదైతే వస్తుందో దాన్ని మనం కంపల్సరిగా ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో మన మెయిల్కి వచ్చినటువంటి ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో చేసి సింపుల్గా వెరిఫై అని చెప్పి అంటాను. సో ఇంకా మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. పాస్వర్డ్ ఏదైనా సెట్ చేసుకోమని అడుగుతున్నారు. సో మనకి గుర్తుండేలాగా రూట్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో ఇంకా కంటిన్యూ క్లిక్ చేస్తున్నాము. సో పాస్వర్డ్ సేవ్ చేయాలని అడుగుతుంది. మీ ఓన్ సిస్టమ్ అయితేనే మీరు సేవ్ ప్రెస్ చేయండి, లేకపోతే సేవ్ చేయొద్దు. ఓకే, రైట్. సో ఇక మనకి చూసుకుంటే ఫ్రీ ప్లానా పెయిడ్ ప్లానా, ఏ ప్లాన్కి వెళ్ళాలి అనుకుంటున్నావు అని చెప్పి అడుగుతోంది. సో ఫస్ట్ మనం ఫ్రీ ప్లాన్తోనే స్టార్ట్ చేద్దాం. ఏదైతే 6 months ఉంటుందో దీంతోనే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో చూజ్ ఫ్రీ ప్లాన్ అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక మన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుందన్నమాట. సో ఇక్కడ మన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేద్దాం. సో మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేమ్ కావచ్చు, లేకపోతే కాంటాక్ట్ నెంబర్ కావచ్చు. ఈ కాంటాక్ట్ నెంబర్ కంపల్సరిగా లింక్ అవుతుంది కాబట్టి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము. సో అలాగే మన యొక్క అడ్రస్ ఇదంతా కూడా ఇచ్చి అగ్రీ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తాం. అగ్రీ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తున్నాము. ఇక్కడ మనకి క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ అనేది ఒక మెథడ్లో వెళ్ళొచ్చు, లేదు అంటే UPI ఆటోపే ఆప్షన్ కూడా మనం వెళ్ళొచ్చు అన్నమాట. సో మనకి కార్డే కంపల్సరీగా ఉండాలి అనేటటువంటి రూల్ ఏమీ లేదనమాట. కార్డు ఉంటే కార్డ్ సెలెక్ట్ చేసుకుంటాము, లేదు అంటే UPIతో కూడా యాజ్ ఆన్ డేట్ మనం మేనేజ్ అయిపోవచ్చు అని చెప్పి చెప్తున్నాను.
సో యూపీఐ ఆటోపే అన్నది నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని మన యూపీఐ ఐడి ఏదైతే ఉందో యూపీఐ ఐడి అనేది ఇచ్చేస్తాను. సో యూజ్ కాంటాక్ట్ అడ్రస్సే యూజ్ చేసుకోమని చెప్పేస్తూ ఇంకా కంటిన్యూ అనేది క్లిక్ చేసేస్తాను. సో మన యూపీఐ యాప్కి ఆటోపే వెరిఫికేషన్ ఒకటి వస్తుందండి, అది మనం అప్రూవ్ చేయాలి. సో వన్స్ అప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం వెరిఫై బటన్ క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. సో వెంటనే మనకి వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మన నుండి ఒక ₹2 అన్నది డిడక్ట్ అవుతుందండి. సో మళ్ళీ అది మనకి క్రెడిట్ అయిపోతుంది వన్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకేనా? ఇక మన ఐడెంటిటీ ఏదో ఒకటి అడుగుతూ ఉన్నారు. సో పర్సనల్ యూజ్ అని చెప్పి పెట్టేస్తా ఉన్నాను నేను. అండ్ ఓనర్షిప్ టైప్ వచ్చి ఇండివిజువల్ అని చెప్పి పెట్టేస్తా ఉన్నాను. ఓకే. అండ్ పాన్ కార్డ్ కూడా మన యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫస్ట్ ఇయర్, ఆ తర్వాత మంత్, ఆ తర్వాత డేట్ ఫార్మేట్లో అడుగుతున్నారు. ఓకే. సో ఇంకా ఇదంతా సెటప్ చేసిన తర్వాత మన పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది పాన్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయమని అడుగుతున్నారు మనకి. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసేయచ్చు. సో ఎవరైతే అవుట్ సైడ్ ఇండియా ఉంటారో వాళ్ళు కూడా జస్ట్ సేమ్ ఈ ఇన్స్ట్రక్షన్సే ఇంచుమించుగా ఫాలో అవుతారండి. సో ఏమి కొత్తగా ఏమీ ఉండిపోదన్నమాట. వాళ్ళకు కూడా సేమ్ అలాగే వెరిఫికేషన్ కోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా సేమే ఉంటాయి. పాస్వర్డ్ సెట్ చేసుకోవడం, బిజినెస్ ఆర్ పర్సనల్ సెట్ చేసుకోవడం, ఇదంతా కూడా ఓకే. సో జస్ట్ యాజ్ ఏ ఇండియన్ యూజర్గా మన ఏడబ్ల్యూఎస్ ఇండియాతో ఇంటరాక్ట్ అవుతున్నాం అంతే. సో లేదు అనుకుంటే మీరు అవుట్ సైడ్ ఉన్నా కూడా సేమ్ ప్రాసెసే ఫాలో అవుతారనమాట. ఓకే, రైట్. ఇక్కడ చూజ్ ఫైల్ సెలెక్ట్ చేసి పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటాను నేను. సో పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ అనేది నేను అప్లోడ్ చేసేస్తున్నాను. ఇంకా కంటిన్యూ క్లిక్ చేసేస్తాను. సో ఇక్కడ మనం కంటిన్యూ సెండ్ ఎస్ఎంఎస్ క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్ కూడా కన్ఫర్మేషన్ చేసుకుంటారు కాబట్టి ఓకే. సో మనకి ఒక ఎస్ఎంఎస్ అనేది పంపించడం జరుగుతుంది, ఒక వెరిఫికేషన్ కోడ్ అన్నమాట. సో మన మొబైల్కి వచ్చే వెరిఫికేషన్ కోడ్ని మనం జస్ట్ ఎంటర్ చేసేసి వెరిఫై చేసేస్తే సరిపోతుంది. సో ఇంకా మన అకౌంట్ అనేది సెటప్ అయిపోతుంది. ఓకే, March 2, 2026 మనం అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుండి 6 months వరకు మనకి ఆ ఫ్రీ టైర్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఇది సర్వీసెస్ మెనూ ఇక్కడ ఉంటుంది, ఇలా క్లిక్ చేసుకొని చూడొచ్చు అని చెప్పి చెప్తున్నాడు. అలాగే సెర్చ్ ఏమైనా చేయాలంటే ఒక పర్టికులర్ సర్వీస్ గురించి కానీ ఏడబ్ల్యూఎస్లో ఏది సెర్చ్ చేయాలన్నా ఈ సెర్చ్ బాక్స్ యూజ్ చేసుకోమని చెప్తున్నారు. అలాగే మనకి లాంగ్వేజ్ అండ్ అదర్ సెట్టింగ్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే రీజియన్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో అలాగే ఇక్కడ పైన అకౌంట్స్ ఉన్నాయి కదా, సో మనకు ఒక అకౌంట్ నెంబర్ కూడా వస్తుందండి. యూనిక్ నెంబర్ ఇది, యూనిక్ ఐడి ఇది. ఓకే, సో ప్రతి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఒక ఐడి అన్నది ఎలకేట్ చేస్తారు. ఆ ఐడి అన్నది ఇక్కడ మనకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకే, సో అది అంత మ్యాండేటరీ కాదు కాబట్టి నేను విడిచిపెట్టేస్తున్నాను. సో ఇక్కడ ఆసియా పసిఫిక్ అనేది మనకి సెలెక్ట్ చేసుకుని ఉంది. ఇక్కడ బ్లూ కలర్ నోటిఫికేషన్ మీరు ఐడెంటిఫై చేసిన సో హైదరాబాద్ లొకేషన్ యాక్టివేట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది అని చెప్తున్నాడు. ఈలోపు మనకి దగ్గరలో ముంబై లొకేషన్ని చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఓకే, సో కాసేపు పోయాక మనం చెక్ చేస్తే మనకి ఆసియా పసిఫిక్ అండర్లో హైదరాబాద్ లొకేషన్ కూడా మనకి సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం వస్తుందన్నమాట. సో అండర్ ఆసియా పసిఫిక్లో మన ఇండియాలో ఉండేటటువంటిది ఏదైతే ముంబై ఉందో ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఇంకా క్లౌడ్ని ఇంకా డైరెక్ట్గా యూజ్ చేయడం అనేది మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట.